నేను ఆర్గానిక్ రైస్ అయితే సేల్ కి పెట్టంగానే లిటరల్ గా 1 అవర్ లో మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయింది గైస్. నేనైతే ఫుల్ ఖుషి అయినా, అంత తొందరగా అంటే అయిపోతుందని నేను అనుకోలేదు. అండ్ బై ద వే మనము చాలా లిమిటెడ్ స్టాక్ తీసుకొచ్చినాము, ఓన్లీ హైదరాబాద్ డెలివరీ అని పెట్టినా, కానీ మనకి మెసేజెస్ అయితే మొత్తం అందరు వాట్సాప్ అయితే లిటరల్ గా ఇట్లా షేక్ అయిపోయింది అనమాట. బెంగళూరు, చెన్నై, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఇంకా ఎన్ని స్టేట్స్ నుంచి వచ్చినా, కొంతమంది అయితే యూఎస్ నుంచి కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మాకు డెలివరీ చేస్తారా అని చెప్పేసి చాలా మంది అడిగారు అనమాట. కానీ అవి తొందరగా అయిపోవడం వల్ల విత్ హెవీ హార్ట్ ఐ హ్యాడ్ టు సే సోల్డ్ అవుట్ అనమాట అందరికి. కానీ నో వరీస్, వీ హ్యావ్ అన్ అదర్ బ్యాచ్ కమింగ్. ఈసారి మనకి ఆర్గానిక్ రైసే కాదు, మన ఫామ్ దగ్గర నుంచి ఇంకా వేరే చాలా యూనిక్ ప్రోడక్ట్స్ కూడా రాబోతున్నాయి అనమాట. 200 kgs, 150 kgs, 100, కొంతమంది అయితే 50 అట్లా తీసుకున్నారు, 25 వరకు కూడా తీసుకున్నారు. స్టోర్ చేయడం ఎట్లా, ఈ రైస్ మనకి ఎక్కువ రోజులు ఉండాలి కదా అని చెప్పేసి అడిగారు అనమాట. ఇక్కడ 3 సొల్యూషన్స్ ఉన్నాయి దానికి. ఇవేంటంటే వేపాకుల చెట్లు అయితే మీకు ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇవి మనకి ఈజీగా దొరికిపోతాయి ఏంటన్నా. ఇది ఏం లేదు, సింపుల్ గా ఇట్లా పెద్దది ఒక కట్ట తీసుకొని దానికి ఉన్న ఆకులు ఇవన్నీ తీసుకొని దీంట్లో జస్ట్ ఇట్లా పైన లేయర్ లాగా వేసేసేయండి అంతే. మీరు బియ్యం తీసుకున్నప్పుడు నార్మల్ సైడ్ నుంచి బియ్యం తీసుకోవచ్చు. వేపాకులు మనకి అవైలబుల్ లేకపోతే ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. అది ఏంటంటే గార్లిక్, అందరి ఇళ్ళలో గార్లిక్ ఉంటుంది కదా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్లు అవి వేసుకొనికి ఇవి జస్ట్ పొట్టుతోనే ఒలిచేసి బియ్యంలో వేసుకోవచ్చు. అవి కూడా లేకపోయినాయి అనుకోండి, లవంగాలు ఉంటాయి కదా, అట్లా మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. పురుగులు వచ్చినాయి అని చెప్పి ఫుల్గా టెన్షన్ పడేసి నాకు మెసేజ్లు చేసుకుంటా అట్లా అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ వెరీ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ రెమెడీస్. మనకి ఎట్లా కుక్ చేసుకోవాలని అడుగుతున్నారు. ఈజీ గైస్, మీరు రైస్ కుక్కర్ లో కుక్ చేస్తున్నారు అనుకోండి, 1 గ్లాస్ ఆఫ్ రైస్ కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయండి. మంచిగా ఇట్లా పుల్లలు లెక్క అవుతుంది, మీకు చూపిస్తారా. ఒకవేళ మీరు స్టవ్ మీద వండినారు అనుకోని రైస్ కుక్కర్ లో కాకుండా, అది కూడా ఈజీ. 1 గ్లాస్ ఆఫ్ రైస్ కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ అట్లా పోసుకోండి. కొంచెం అంత ఇట్లా ఉడకంగానే గంజి మొత్తం వంపేసేయండి. వంపేసిన తర్వాత మళ్ళీ ఒక 10 to 15 minutes సిమ్ మీద ఉడకబెట్టిరంటే మంచి అది కూడా ఇట్లా పుల్లల లెక్క అవుతుంది. లాస్ట్ టైం కొంతమంది అడుగుతుండే, అక్క మీ శారీస్ కూడా ట్యాగ్ చేయండి, మంచిగా మీరు పిక్ చేస్తున్నారు శారీస్ అని చెప్పి. ఇది మనకి మన సబ్స్క్రైబర్ గిఫ్ట్ ఇచ్చింది గైస్. సో తనకి అంటే లైక్ హోమ్ బొటీక్ అనమాట వాళ్ళది, అండ్ అపారల్ బొటీక్ అని చెప్పేసి. మనకి మల్మల్ కాటన్స్, హ్యాండ్లూమ్స్, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీ విత్ వెరీ జెన్యూన్ అండ్ క్వాలిటీ క్లాత్. దీనికి యాక్చువల్ గా బ్లాక్ బ్లౌజ్ వచ్చింది, కానీ మనం కొంచెం మిస్ మ్యాచ్ వేసుకోవడం చాలా అలవాటు అనమాట నాకు. అందుకనే ఈ బ్లౌజ్ వేసిన. షీ విల్ డెలివరీ ఫర్ యూ ఎవ్రీవేర్. కింద ఇట్లా డిస్ప్లే చేస్తున్నా కదా, ఆ నంబర్ కి మెసేజ్ చేసేయండి. షీ విల్ గెట్ ఇన్ కాంటాక్ట్ విత్ యూ.